ధవళేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో దళితుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లో దళితులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధవళేశ్వరం ప్రాంతంలో దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. యువత చదువుపై దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు సాధించాలని, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తలారి మూర్తి మాట్లాడుతూ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నాయకత్వంలో రాజమండ్రి రూరల్ దళిత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మీయ సమావేశం ద్వారా విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం, గృహ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లో అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ జీవన ప్రమాణాలతో అభ్యున్నతి సాధిస్తూ ముందుండేలా తోడ్పాటు అందిస్తున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఉన్నంత వరకు పసుపు జెండా సైనికుల్లాగా పనిచేస్తామని, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటలా నిలబెట్టి దళితుల పూర్తి సహకారం అందజేస్తామని, దాని కొరకు తోడ్పడతామని, తెలుగుదేశం పార్టీ అంటే దళితుల పార్టీ, దళితుల ప్రభుత్వం, దళితులను రక్షించే ప్రభుత్వం, ఇక దళితులను అభివృద్ధి చేసే ప్రభుత్వంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి శాలువతో సత్కరించి పూలమాల అలంకరణ చేయవలసింది కోరుచున్నాను. ముందుకు రావాలి, మధ్య పద్మాకర్ గారు ముందుకు రావాలి, ఆది గారు ముందుకు రావాలి. అందరికీ ఈ యొక్క దళిత ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన దళితుల సోదరులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మీరందరూ భోజనం చేసి వెళ్ళాలి. మీ అందరికీ రండి. అంటే మేడం గారు కూడా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీగా విజయవంతంగా చేసినందుకు 3 గంటలైనా అందరూ దయచేసి పూలదండలు వేసిన వాళ్ళు కిందకి రావాలి. దయచేసి దిగండి అన్నా, మీరు దండలు వేసిన వాళ్ళు దిగాలి, మిగతా వాళ్ళు వేయాలి కదా. ప్లీజ్ దండలు వేసిన వాళ్ళు దిగాలి. కృపగారు రావాలి, మిగతా వాళ్ళు రావాలి. మీరు దిగాలి, మీరు దిగితే వస్తారు, మీరు దిగితే వస్తారు. మీరు దిగండి, మీరు దిగాలి, మీరు దిగాలి, మిగతా వాళ్ళు రావాలి కదా. మీరు దిగండి, రావాలి అందరూ. గోరెంట్ల నాయకత్వం, గోరెంట్ల నాయకత్వం, జై గోరెంట్ల, జై గోరెంట్ల. మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి ముందుగా ఆయనకి మన హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో పాటుగా రాష్ట్ర డైరెక్టర్లు మరియు రాజమండ్రి రూరల్ తెలుగుదేశం దళిత కుటుంబ సభ్యులు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అన్నగారు, ఈరోజు మీకు కొంచెం మనవి చేసుకోవడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేశాం. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులందరం కూడా కలవడానికి ఒక సందర్భం, ఒక అవకాశం రావాలని, మేమందరం ఏదో ఒక కారణంతో కలవాలని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతిసారి కలిసే ఆలోచన చేశాం. మరి మేమంతా కూడా తెలుగుదేశం దళిత కుటుంబం అంటే ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయి, అంటే ఏదో పార్టీ కింద కాకుండా ఏ గ్రామంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నా, ఎవరికి ఏ కష్టంలో ఉన్నా నాయకత్వంలో మేమందరం పార్టీకి ఎలాగైతే పనిచేస్తున్నామో మరి ఈ యొక్క దళిత జాతికి, దళిత కుటుంబ సభ్యులకు కూడా పనిచేయాలని, మీ ద్వారా ఆ అవకాశాలు వాళ్ళు కల్పించాలని మేము ఆలోచన చేశాం. మీరు ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత మేమందరం కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు వచ్చిందని ధైర్యంగా ఉన్నాం.
ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు ఉంటాడు. మా దళితులకి ఎవరా నాయకుడు అంటే ఈరోజు మేము సగర్వంగా చెప్పుకుంటాం. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా పెట్టుకోలేని పేరు మేము ఎవరా అంటే గోరంట్ల దళిత సేన. మా పేరే, మా నియోజకవర్గానికి గోరంట్ల దళిత సేన అని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటూ, మా కష్టం మీకు వివరించక్కర్లేదు. మీకు గుమ్మం బయట ఉండగానే మేము ఎందుకు వచ్చామో మీరు గమనించారు. లోపలికి వచ్చేదారు అప్పుడే మూర్తి నీ పని అయిపోయింది వెళ్ళిపోరా అంటారు. అసలు పని చెప్పనివారు మీరు, మా బాధని చెప్పనివారు. అటువంటి విషయ పరిజ్ఞాన నాయకులు. మరి ఇది రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం పెట్టింది కాదు. ఆ పదవి కోసం ఆలోచించవలసి వస్తే మరి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి ఉండవలసిన తెలివితేటలు, అంతటి స్థాయి, అంతటి నిబద్ధత, అంతటి ఆలోచన ఉన్న నాయకులు మీరు. మీ ముందు మేము పదవుల కోసం ఆలోచించవలసిన వ్యక్తులమే కాదు. మీరు మా అన్నగా మా గుండెలో ఉన్నంతకాలం మేము ఎమ్మెల్యేలమే, మేము ముఖ్యమంత్రులమే, మేము మంత్రులమే, మేము సర్పంచులమే. మాకు అటువంటి లోటు ఏమీ లేదు. కాకపోతే కొంతమంది ఎప్పటి నుంచో పార్టీని అంటుపెట్టుకున్న సీనియర్లు, వృద్ధ పీపుల్స్ కూడా కొంత ఆర్థికంగా వెనకపడడం, తర్వాత వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడంలో దూరం పడడం, తర్వాత ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్ సోర్సింగ్లు పడుతుంటే మీ దగ్గర రావాలని అడగడం, అక్కడ కొద్దిగా బిజీగా ఉండి వెనక రావడం, ఇటువంటి కారణాలు జరుగుతున్నాయి. అటువంటిది ఏమనంటే మాకు కొద్దిగా అవకాశం ఇప్పించండి. మా యొక్క కుటుంబాలకి, మా పిల్లలకి ఆ విద్య అవకాశాలు కల్పించండి, ఉద్యోగాల్లో ఆ స్థానం కల్పించండి. మేము బయటికి వెళ్ళి ఈ లంచాలు ఇచ్చుకుని స్టేజ్ కానీ మాకు వేరే పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి పరిచయాలు కూడా లేవు. మీకు తెలుసో లేదో పక్కన నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరో తెలియదు, మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మాకు సర్వం మీరే, మా దేవుడు మీరే, మా దైవం మీరే, మా నాయకుడే మీరే, మా ఎమ్మెల్యే మీరే. ఈ రాజమండ్రి రూరల్ దళిత కుటుంబాలన్నీ కూడా మీ కుటుంబంగా, మా కుటుంబాలకు మీరు పెద్దగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దగ్గర తీసుకుని మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ప్రేమించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జరగాలనేది మనకు ప్రధానం. 1924 మధ్యలో ఏం జరిగిందో మీరు చూశారు. 14-19 మధ్య ఏం జరిగిందో మీరు చూశారు. ఆ రోజున ఇక్కడ మన నాయకులంతా ఉన్నారు. ఏ విధంగా దళిత యాక్షన్ ప్లాన్ నడిచిందో, బీసీ యాక్షన్ ప్లాన్ నడిచిందో, దళితుల అభ్యున్నతి కోసం ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోబడ్డాయో మీరు చూశారు. అదే 1924 మధ్యలో ఒక్క స్కీమ్ కానీ, ఒక లోన్ కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ జరగలేదు. కారణాలు ఏంటో ఆలోచించండి. దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల ప్రయోజనాలు కాపాడటంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ మరలా మనం అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కేంద్ర సహకారం ఉంటేనే కానీ మనం కార్యక్రమాలు చేయలేం కనుక బీజేపీతో పొత్తు కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు చెందింది. ఇదే ఒక్క ప్రాంతానికో కులానికో చెందింది కాదు. అన్ని మతాలను గౌరవించేది సమానంగా. హిందువులకు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్కి కానీ, మైనార్టీలు అందరికీ కూడా రక్షణ కల్పించేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. నాకు అర్థమైంది. మామూలుగా అయితే ఎస్సీలు ఎక్కువగా కాంగ్రెస్కో వైఎస్ఆర్ పార్టీకో ఉన్నారని ఒక నానుడిగా ఉంటుంది. నేను 82లో పార్టీ ప్రారంభించినప్పుడు నాకు అండగా నిలబడిన వాళ్ళు మాదిగ సోదరిమణులు మర్చిపోవద్దు. తాడికోటలో, సిమిట్రీపేటలో, చర్చిపేటలో ఎక్కడ ఉన్నారో ఆ ఏరియా వాళ్ళంతా కూడా 100% ఒక్కళ్ళు కూడా బీరుపోకుండా నాకు మద్దతు ఇచ్చి గెలిపించారు. నిన్న ఎలక్షన్లో మీరు ఒక కమిటీగా ఏర్పాటయ్యి సత్యనారాయణ గారు కానీ, కృపారావు కానీ, మూర్తి గారు కానీ, ఆందోని కానీ, అందరూ రాజు కానీ అందరూ మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నా మనసులో ఉంది తమ్ముడు. ఏం చేయాలో ఆలోచిస్తా ఉన్నా. పార్టీగా ఇప్పుడు ఏమిటంటే కార్యకర్త మా బలం అంటాం, కార్యకర్తకి ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు నాకు అనవసరం. నేనేం చేయాలి నిర్ణయించుకుంటున్నా. నేనేం చేయాలి మార్చిలో ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకుంటా ఉన్నా. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్. అది ఎస్సీలకు సంబంధించిన ప్రత్యేకించి కాన్సెప్ట్ మార్చి 2వ వారంలో వర్కౌట్ చేస్తూ ఉన్నాను. దాన్ని అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలో ఏంటో వర్కౌట్ చేస్తాం. ఎవరు ముందుకు వచ్చినా నా దగ్గర పెద్దవాడు వస్తే ముందు, పేదవాడు వస్తే వెనకనే ప్రశ్న లేదు. సామాన్యుడికి అందుబాటులో ఉండేవాడిని నేను, మర్చిపోకండి. చాలా సామాన్యుడు. నేను చెక్కులు ఇస్తుంటే సంతోషం ఏంటంటే ఎవరికి ఇస్తున్నాను చూసుకుంటే నిరుపేదలకి, కష్టజీవులకి ఇస్తా ఉన్నా. నిన్న 32 చెక్కులు ఇస్తే అందరూ వాళ్ళే. నిజమైన బాధ్యత. నా సంతోషం వేసింది. ఓహో మనం చక్కటి దారిలో వెళ్తున్నామని. రేపు కూడా అంతే. ఉద్యోగాలు కొంచెం టైట్గా ఉంటాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగంలో భారీగా రాబోతున్నాయి. మనం ట్రైనింగ్ ఇచ్చి, అందుకని స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్ అయిపోదాం మన నియోజకవర్గం. ఒకప్పుడు మేము గోకవరం ట్రైబల్ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించాము.
చంద్రబాబు గారి మీద ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి.